జూబ్లీ హిల్స్లో గెలిచినా అని, నాకు ప్రజలు పట్టం కట్టినని. అంటే రూరల్ వేరు అర్బన్ వేరు కదా. ఒక మాట రూరల్ లేదు అర్బన్, ఇది కూడా ఎట్లా గెలిచిండో తెలుసు. ఎట్లా అన్ని తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అది కూడా నువ్వు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చినావు అంటే మా కంటితోటే మా వేళ్ళు కొట్టే పరిస్థితి. నువ్వు ఎందుకు ఇన్ని రోజులు దాకా ఎడిపోయావు మరి? ఈరోజు ఆగమేఘాలను ఎందుకు? నిన్న దాకానేమో నేను ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, రిజర్వేషన్ లేకుండా మేము ఎన్నికలకు పోయే పరిస్థితి లేనే లేదు, చట్టపరంగా రిజర్వేషన్ ఇచ్చిన కట్టే మేము ఎన్నికలకు పోతాం అని మాట్లాడిన వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏదో 4 ఓట్లతోటి పైసలు పెట్టుకొని రకరకాల పద్ధతిలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి గెలిస్తే, బీసీని పెట్టినని చెప్పేసి ఆ పీసీ ప్లాన్ని పెట్టి ఏదో గెలిస్తే నీకు వచ్చింది, నీకు మైండేటరా అది? నీకు వచ్చింది ఆ విజయం? అది దాన్ని పెట్టుకొని ఇవాళ నువ్వు నేను గెలిచిన అని చెప్పేసి అనుకో, నేను గెలుస్తా అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా నీకు అనుకుంటున్నామేమో ఇలా బీసీ అసెంబ్లీ బీసీ పేరు మీద మమ్మల్ని ఓడగొట్టి, బీసీని ఓడగొట్టి గెలిపించినావు, గెలుచుకున్నావు. కానీ బీసీని దెబ్బ కొట్టని కాను వాడేది.